అర్థం కాలేదా? జీప్ లో అయితే పక్క పక్క సీట్లు, మధ్యలో గ్యాప్. అదే బుల్లెట్ బండి అయితే వెనక ముందు మధ్యలో నో గ్యాప్. అన్న ఈ ట్రిప్ ని చాలా రొమాంటిక్ గా ప్లాన్ చేశాడు వదినా. ఫుల్ ఎంజాయ్ చేయి. నీ బుల్లెట్ బండికి వచ్చేతరా టుకు 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 టుకుని. ఈ సాంగ్ కి వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు వదినా. ప్రతి పెళ్లిలో పెళ్లి కూతుర్లు ఈ పాటకి డాన్స్ చేయడం ట్రెండ్ అయిపోయింది. హనీమూన్ లో ఈ సాంగ్ తీసి కొత్త ట్రెండ్ సృష్టించాలి. ఓకే బాయ్. దేవుడా, అబ్బా ఎంత గట్టి కొట్టింది. దాని చేతులు విరిగిపోను. అబ్బా దాని నోరు పడిపోను. దాని వేళ్ళు వంకర్లు పోను. అబ్బా ఎప్పుడు నన్నే కొడుతుంది. అబ్బా ఏమైందమ్మా చెంపకి? దోమ కొట్టింది లేవే. దోమేనా? లేదా లేదా మళ్ళీ అమ్మాజీ ఏమైనా కొట్టిందా? సర్లే గాని నాదో డౌట్ అమ్మా. ఏంటి? ఇప్పుడు నా పెళ్లి కావాలని నువ్వు మొక్కుకున్నావు, నేను మొక్కుకున్నాను. మొక్కుకున్నప్పుడే ఇద్దరం ముడుపులు కట్టాం కదా? అవును. ఇప్పుడేమంటావు? మొక్కుకున్నప్పుడు ముడుపులు కట్టి కోరిక తీరాక మొక్కు తీర్చుకుంటారు కానీ అమ్మాజీ పెద్దమ్మ ఏంటమ్మా అన్నయ్య పెళ్లి కావాలని మొక్కుకున్నానని చెప్పి పెళ్ళయ్యాక ముడుపులు కట్టడానికి పంపిస్తుందేంటి? అబ్బా అవన్నీ నీకెందుకే? ఎందుకంటావేంటమ్మా? అసలు పెద్దమ్మ అన్నయ్య పెళ్లి కావాలని ఎప్పుడు మొక్కుకుంది? ఏదో అనుకోకుండా జరిగిపోయింది కదా. అసలు మొక్కుకోని పెళ్లికి ముడుపులేంటి? నీకెందుకు అని చెప్పాను కదే. కొన్ని కొన్ని కారణాలు తెలుసుకోపోతేనే ప్రశాంతంగా ఉంటుంది. నాకు మాత్రం కారణం తెలిస్తే గాని ప్రశాంతత ఉండదు. అసలు అన్నయ్య విషయంలో ఏ చిన్నది చేసినా హడావిడి చేస్తుంది కదా. మరింత పెద్ద మొక్కు విషయం ఇంట్లో ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించలేదు? ఇందులో ఏదో మతలబుందమ్మా. అదేంటో నాకు తెలియాలి. అమ్మా కారణం అడిగితే కొడతావేంటి? ఏంది మే నోరు లేస్తా ఉంటది? ప్రాణాలు తీర్చానేమనుకుంటాండావో? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది పెద్దమ్మా. ఇంట్లో ఆడపిల్లల పెళ్లి చేశాకే కదా మగపిల్లల పెళ్లి చేస్తారు. కానీ నువ్వు ఇంట్లో పెళ్లిడికొచ్చిన ముగ్గురు ఆడపిల్లలుండగా అన్నయ్య పెళ్లి చేశావు. పోనీ అదేదో అనుకోకుండా జరిగింది అందామనుకుంటే ఇప్పుడేమో అన్నయ్య పెళ్లి కావాలని మొక్కుకున్నాను, ముడుపులు కట్టాలి అంటున్నావు. అయితే నీకేంది మే నొప్పే? నొప్పే మరి. అన్నయ్య పెళ్లి కావాలని ముందే మొక్కుకున్నావంటే ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే ఉద్దేశం నీకు లేనట్టే కదా. నువ్వు నోరు మూసుకోవే. ఎందుకు నోరు మూసుకోవాలి? బయట ఫ్రెండ్స్ ఏమో మీ అన్నయ్యకే పెళ్లి చేసేశారు, మరి మీకు పెళ్లిళ్లు కావా అని అడుగుతున్నారు. చెప్పు పెద్దమ్మా, అసలు మా పెళ్లిళ్లు చేసే ఉద్దేశం ఉందా? లేకపోతే నీ కూతురు అవిటిది కాబట్టి ఏ సంబంధాలు రావు కాబట్టి అక్కతో పాటు మా పెళ్లిళ్లు కూడా చేయడం మానేద్దాం అనుకుంటున్నావా? ఇంకొక్క మాట మాట్లాడినావో పెళ్లి చేయడం కాదు పాడగట్టిస్తానేమనుకున్నావో? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు జర్చా. ఎవరు అడిగేదానికి ఈ ఇల్లే.
ఇంతకు ముందే నీ చెంప పగలగొట్టినాను కదా బసవమ్మ, అయినా బుద్ధి రాలేదా? పెళ్లి కావలసిన పిల్ల కదా, అందం చెడితే ఎవడు పెళ్లి చేసుకోడని చెంప మీద కొట్టినా, లేకుంటే మూతి పండ్లు రాలుగొట్టి కాళ్ళు ఇరగ్గొట్టి మూల కూసోబెట్టేదాన్ని. జాగ్రత్తగా ఉండమని చెప్పు బసవమ్మ. దోమ కుట్టిందన్నావు? ఇంతకంటే పెద్ద దొమ్మ మన ఇంట్లో ఏముందే? అవును, నోట్లో దోమల మందు కొట్టి చంపేయాలి అమ్మాజీని. జాగ్రత్తప్పా, సక్కంగా పోయి బాగా దర్శనం చేసుకొని రండి. వెళ్ళాలంటే ముందు నీ కోడలు రావాలి కదా, అందుకే నేనొక్కడిని వెళ్ళొస్తానంటే ఇద్దరిని పొమ్మని బలవంతం చేసావు. లేదు లేదు, ఎలాగైనా సరే కోడల్ని తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళకపోతే ఎలా? గుడి ప్లాన్ వేస్ట్ అయిపోదు. నేనేమన్నానే? ఈశ్వరి లేకుండా ముడుపు కట్టడం కుదరదు కదా అంటున్నాను. అక్కడ వాళ్ళు ముడుపు గడతారులే గాని ఇక్కడ నువ్వు మూతి కట్టుకో సాలు. ఆడోళ్లతో ప్రయాణం అంటే అట్ట ఇట్ట అయితాదప్పా, నువ్వు నిదానంగా ఉండకపోతే అట్ట. మే ఈశ్వరి, ఈశ్వరి, ఉపయోగపడుతుంది కదా, తీసుకెళ్ళు. ఇప్పుడే కదా అత్తయ్య వెళ్తున్నట్టు చెప్పారు, అంతలోనే ఏం తయారు చేశారు అత్తయ్య? బిడ్డ ఆకలి తీర్చాలన్న ఆలోచనే రావాలి గాని ఏ తల్లికైనా ఒక్క క్షణం చాలు తయారు చేయడానికి. ఇప్పటికిప్పుడు అమ్మాజీ ఎందుకు పంపిస్తుందో, ఏం చెయ్యబోతుందో అంతా భయంగా ఉందమ్మా. కాస్త వాణ్ణి కనిపెట్టుకొనుండమ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య, అది ఆ ఫోటో కాలిపోయింది కదా, అందులో బయలుదేరు. వదినా రావాలి, అన్నే వెయిటింగ్. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, బయలుదేరు. ఏంది మైదే? అది అనసూయ అత్తయ్య తినడానికి ఏమైనా ఇచ్చింది అంటే ఈవిడ నన్ను తీసుకెళ్ళనివ్వదు. నిన్నే అడుగుతుండేది మే, ఏందది? ఇది అవి ముడుపులైతే ఇది నైవేద్యం. నైవేద్యమా? ఇంత గమ్మునా ఎట్ట చేసినావు మే? ఆకలి తీర్చాలన్న ఆలోచన రావాలే కాని తయారు చేయడం ఎంతసేపు అత్తయ్యా? ఒక్క క్షణం చాలు.
బయలుదేరండి. అనయ్య, అమ్మేదో ముడుపులు కట్టించడానికి పంపించింది కదా అని కట్టేసి వెంటనే వెనక్కొచ్చేయద్దు. 4 రోజులు బాగా ఎంజాయ్ చేసి రండే. ఆ విషయం నువ్వు చెప్పాలా అక్క? అసలుకే కొత్త జంట, వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా? అయ్యో వదినా! అమ్మా నువ్వు ఎదుర్రా. ఆ, అని ఒక్క నిమిషం, నువ్వు భుజం మీద చెయ్యేసుకోదినా. అసలే అన్నయ్య స్పీడ్ గా వెళ్తాడు, ఏ గోతులోనైనా పడిపోతావు. చెయ్యేసి గట్టిగా పట్టుకో. అయ్యో అంత మొహమాటం అయితే ఎలా వదినా? దగ్గరికి కూర్చో. మన ముందే మొహమాటం. గేటు దాటి బయటికెళ్ళగానే అన్నయ్యని వదినా అమాంతం వాటేసుకొని పట్టుకోదు కదా వదినా? బాయ్ బాయ్ వదినా. బాయ్ వదినా. బాయ్ అన్నయ్య. బాయ్ వదినా. ఏదో కారణం ఉందమ్మాజీ. ఏ రోజు తులసి మొక్క ముందు అమ్మాజీ ఎందుకు పంపించావు? తెలుసుకుని ఏం చేస్తావు మే? నేనేదో చేద్దామనే పంపించినా. నీకేమి సంబంధం? సంబంధం లేదంటావేంటి? నా కొడుకు, వాడికేమన్నా అయ్యిందో? ఏం చేయలేవు మే, ఏమీ చేయలేవు. నేనేం చేసినా నీ నుంచి వాణ్ణి దూరం చేయడానికే మే. కొడుకు కొడుకు అని నువ్వు పిచ్చి దానివైపోయినా వాడు నీ కోసం ఒక్క కన్నీటి చుక్క
ఏంటా చూపు? స్పీడ్ బ్రేకర్ వస్తే నేనేం చేయను? ఆగాగాగాగు, ఆపు చెప్తాను. ఎందుకు? ఏంటి మీ ఉద్దేశం? స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఎక్కిస్తున్నారు? బుర్రగాని పోయిందా? రోడ్డుకి అడ్డంగా స్పీడ్ బ్రేకర్ ఉంటే ఎక్కించకుండా ముందుకెలా వెళ్తారు? ఎక్కించొచ్చు, కానీ వెనకున్న మనిషిని మీద పడేసుకునేలా ఎక్కించకూడదు. నువ్వు తగిలితేనే చిరాకు, ఇంకా మీద పడేసుకోవడం కూడానా? అందుకే కావాలని టచ్ అయ్యేలా చేసుకుంటున్నారు కదూ. అబ్బో, నువ్వు పెద్ద రంభవు మరి, నిన్ను రాసుకు పూసుకుని తిరగడానికి. ఆహా, తమరు పెద్ద మన్మధుడు మరి ఎగబడి మీద పడిపోవడానికి. మొహం అద్దంలో చూసుకుని మాట్లాడు. మీరు మాత్రం చూడకండి, అద్దం మీ చూపులకి బళ్ళున పగిలిపోతుంది. అసలు నిన్ను తీసుకురావడమే తప్పు. మీతో రావడం అంతకున్న పెద్ద తప్పు కదా. అయితే ఇంక నా బండెక్కద్దు, బస్సులో వెళ్ళిపో. సరే వెళ్ళండి. ఫోన్ చేస్తే బస్సులో వెళ్లాలో బండి మీద వెళ్లాలో వాళ్ళు చెప్తారు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అమ్మాజీకి. ఆవిడే కదా జంటగా వెళ్లి జంటగా ముడుపు కట్టమన్నారు. మీ అబ్బాయి గారు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయారు. అత్తయ్య, బస్సులో వెళ్లాలా తిరిగి ఇంటికొచ్చేయాలా అని అడుగుతాను. అవసరం లేదు, బండెక్కు. మరి స్పీడ్ బ్రేకర్లు? అసలు స్పీడ్ గా వెళ్తేనే కదా. ఎక్కు. ఎక్కు. మొహం చూడు ఎలా ఉందో. ఒక స్మైల్ లేదు, ఏమీ లేదు. తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టొచ్చు. ఏయ్, దిగు. ఎందుకు? దిగమని చెప్తున్నాను కదా. అమ్మాజీకి ఫోన్ చేస్తా. నిన్ను మీద పడేసుకోవడానికే స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తున్నా అన్నావు కదా. ఇప్పుడా బాధ లేదు. స్పీడ్ బ్రేకర్ వచ్చిన ప్రతిసారి నువ్విలా దిగి ఎక్కితే సరిపోతుంది. ఎక్కువే ఉండవులే. గుడికెళ్లే లోపల ఒక 100, 150 ఉంటాయి. ప్రతి దగ్గర ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం, అంతే. ఎక్కు. ఏమండి, టీ తీసుకోండి. ఏమండి, అమ్మాయికి ఫోన్ చేశారా? లేదు సత్యవతి. ఏమైంది మీకు? రోజు పొద్దునే ఫోన్ చేస్తారు కదా, ఇక పేపర్లో పడితే ఏమీ గుర్తుండదా మీకు? ఎందుకంత చిరాకు పడతావు? అత్తారింట్లో అమ్మాయికి పదే పదే ఫోన్ చేసి విసిగించొద్దు, తను ఏ పనిలో ఉంటుందోనని నువ్వే కదా అన్నావు. అందుకే అమ్మాయి ఫోన్ చేసేదాకా ఎదురు చూడటం అలవాటు చేసుకుంటున్నాను. నేనేదో అంటాలేండి, అందుకని ఫోన్ చేయడం మానేస్తారా? అసలే ఆ రౌడీ కొంపకి పంపాం. ఒక్క పూట ఫోన్ రాకపోయినా ఏం జరుగుతుందోనని భయంగా ఉంటుందండి. రాత్రి కూడా ఫోన్ చేయలేదు. ఎలా ఉందో ఏంటో, ఒక్కసారి ఫోన్ చేయండి. చేస్తాను. బండి ఆపండి. ఏంటి? ఆపమని చెప్తున్నాను కదా. ఆపండి. దేనికి? ఆపండి, ఆపండి. కొట్టకుండా మాట్లాడలేవా? నీ టెన్షన్ లో ఉంటే అంతే, కొట్టి మాట్లాడతా, తెలుసు కదా.